గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి రంకుమొగుళ్ళ తగులుకున్నటువంటి రఘురామకృష్ణరాజుతో ఇక తగాదా వద్దు, ఇక రఘురామకృష్ణరాజుతో గొడవలు వద్దు, కాంప్రమైజ్ వద్దు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రఘురామకృష్ణరాజు గారితో కాంప్రమైజ్ కావాలంటూ మధ్యవర్తుల ద్వారా రఘురామకృష్ణరాజు గారికి సమాచారం పంపించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారితో కాంప్రమైజ్ ఎందుకు కోరుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే తన సొంత పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని రాజద్రోహం కేసు పెట్టించి నిర్బంధించి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆ జరుగుతున్నటువంటి దమన కాండని వీడియో కాల్స్ ద్వారా చూసినటువంటి సైకో మనస్తత్వం కలిగినటువంటి సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఓపిక నశించిపోయి ఇక తన వల్ల కాదంటూ ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడో, ఏ రఘురామకృష్ణరాజు గారి ద్వారా అయితే 5 సంవత్సరాలు విపరీతంగా రాష్ట్రంలో డ్యామేజ్ అయిపోయాడో ఆ రఘురామకృష్ణరాజు గారితో కాంప్రమైజ్కి సిద్ధమైపోయాడు. అసలు రఘురామకృష్ణరాజు గారితో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది అంటే, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా నామినేషన్ వేయడం జరిగింది నిన్న సాయంత్రం. అంటే ఇప్పుడు పోటీ లేకపోతే ఆయన ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ అయిపోతాడు. పోటీ పెట్టాలంటే ఎవరు పెట్టాలి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిర్ణయించి రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తను అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాడికున్న యువకి, వాడికున్న తుత్తరకి, వాడికున్న వ్యవహారానికి అసలే రఘురామకృష్ణరాజు గారు 5 సంవత్సరాలు వీడిని రచ్చబండ పేరిట చేసినటువంటి పచ్చడికి ఓడినా గెలిచిన పోటీ అయితే పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్న సైకో మనస్తత్వానికి. పైగా అక్కడ పోటీ పడుతోంది రఘురామకృష్ణరాజు గారు కాబట్టి. కానీ పోటీ పెట్టడానికి కూడా నేను సిద్ధంగా లేను. ఈ కాంప్రమైజ్లో భాగంగా రఘురామకృష్ణరాజు గారు నన్ను ర్యాంప్ వేయొద్దని చెప్పండి దయచేసి. ఇక్కడి నుంచి నేను పోటీ పెట్టను. ఏకగ్రీవంగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిపోతారు. ఈ కాంప్రమైజ్ మ్యాటర్ సెటిల్మెంట్ ఎవరో ఒకరు మీడియేషన్ చేయండి అని చెప్పి ఒకరిద్దరు ప్రముఖుల్ని అడిగినటువంటి విషయం మన దృష్టికి వచ్చింది. అయితే రఘురామకృష్ణరాజు గారు చెప్పు తెగుద్ది ఎదవా, నువ్వు పోటీ పెట్టుకో, నీతో పాటు నీకు ఉండేది 11 మంది, నీ 11 ఓట్లు అటు పక్క వస్తాయి నువ్వు పెట్టుకున్నోడికి, ఈ పక్క 164 ఓట్లు వస్తాయి. ఇంకా మళ్ళీ మాట్లాడితే నీ దగ్గర ఉన్నటువంటి నీతో సగం ఉన్నటువంటి 11 మందిలో ఓ 3, 4, 5, 6 ఇటు పడతాయి. ఆ తుత్తర కూడా నీకు తీరిపోద్ది. నాకేం ఇబ్బందిలే. ఇప్పుడు నీతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి కర్మ నాకులే. ఆల్రెడీ తన కస్టోడియల్ టార్చర్ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే ఉందో అంటే విజయపాల్ కానీ, సునీల్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆనాడున్నటువంటి సిఐడి కానీ, ఇతర పోలీసు అధికారులు కానీ వీళ్ళందరి మీద రఘురామకృష్ణరాజు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరి మీద ఆల్రెడీ కేసు పెట్టి ఆయన కోర్టులో పోరాటం చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ శిక్షించబడే విధంగా. ఇటువంటప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆ పదవి కోసము జగన్మోహన్ రెడ్డితో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ పదవి కావాలనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టినా కూడా పీకేదేమీ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంప్రమైజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రఘురామకృష్ణరాజు గారికి వీటితో అవసరమే ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడంటే శాసనసభకి వెళ్ళడానికి సిద్ధపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కనీసం ఎన్నికలకు ముందు ఒక ఏడాదన్నా వెళ్ళకపోతే జనం మొహాన వస్తారనేటువంటి భయం వేస్తే, ఆందోళన వేస్తే మిమ్మల్ని శాసనసభకి వెళ్ళి రాష్ట్ర ప్రజల సమస్యలు ఎక్కడ మాట్లాడండి, మా సమస్యలు ఎక్కడ మాట్లాడండి అంటే మీరు అక్కడికి వెళ్ళకపోయిన దానికి ఇంకెందుకురా శాసనసభ్యులుగా ఉంటాం అని చెప్పి ప్రజలు అడగటం, ప్రశ్నించడం పెరుగుతుంది. కాబట్టి ఒక 1 year 2 years ముందన్న శాసనసభకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కూర్చుంటే, కాసేపు అయ్యన్న పోతురుడు గారు రెస్ట్ తీసుకుంటే జగన్గాడి మొహం ఎలా అయిపోద్ది, జగన్గాడి పరిస్థితి ఏమైపోద్ది? వీడు చేసినటువంటి పాపాలు, వీడు చేసినటువంటి దుర్మార్గాలు, వీడు చేసినటువంటి అరాచకాలు, వీడు చేసినటువంటి విధ్వంస కాండ, దమన కాండ ఇవాళ వీడిని కాటేస్తా ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పత్తిత్తి కబుర్లు. రాజ్యాంగం అంటున్నాడు. ఒరే రాజ్యాంగం అంటే తెలుసు అంట నీకు జగన్. ప్రజాస్వామ్యం అంటున్నాడు. ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసు అంట జగన్మోహన్ రెడ్డి. నీకో ప్రజాస్వామ్యానికి అర్థం తెలిస్తే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేపిస్తావా? కరెంట్ షాకులు పెట్టిస్తావా? అంటే అధికారం ఉంటేనే ఎన్ని చేసేటువంటి మగతనం అని పార్టీని చుట్టుపక్కల ఉండేటువంటి విడుదల రజని అనేటువంటి ఒక పనికి మాలినటువంటి మనిషి, వల్లభనేని వంశీ అనేటువంటి ఒక పోకు మనిషి, వాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి ఒక లుచ్చాగాడు, అంబటి రాంబాబు అనేటువంటి ఒక కామ హొక్కాడు, రాజమండ్రిలో ఉన్నటువంటి ఆకుల సత్యనారాయణ అనేటువంటి ఒక బోగ్గాడు, ఈ రకంగా
అనేక మందితో అక్రమ కేసులు పెట్టే విజయసాయి రెడ్డి లాంటి ఒక ముసలి నక్కతోటి వీళ్ళందరితో అక్రమ కేసులు పెట్టించావు కదా. ఏం సాధించావు నువ్వు చేసినటువంటి తప్పుడు పరిపాలనకి? ఆ రోజు నేను చెప్పినప్పుడు, నేను రఘురామకృష్ణరాజు గారు మాలాంటి వాళ్ళని చెప్పినప్పుడు నీ పరిపాలనా విధానాన్ని మార్చుకొని ఉంటే, మేము చెప్పింది ప్రజాస్వామ్యబద్ధంగా విని ఉంటే నీకు ఈ పరిస్థితి 11 సీట్లకు వచ్చేవాడు కదా. వాళ్ళు అడుక్కుంటున్నావు చూడు, ప్రతిపక్ష నేత ఇవ్వండి అని. నిజంగా నువ్వు ఇంత విధ్వంసం చేయకపోతే, ఇంత అరాచకం చేయకపోతే ప్రజలు కనీసం ప్రతిపక్ష నేత హోదా ఒక 18 సీట్లు ఇచ్చిన ప్రతిపక్ష నేతగా చేసేవాళ్ళు. నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల వల్లే ప్రజలు తీర్పిస్తే, ప్రజలే ఇవ్వనటువంటి హోదాని చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటావు, ఆయన పాత్రుడు గారిని అడుక్కుంటావు. సిగ్గులేదా నీ బతుక్కి? ఇవాళ మళ్ళీ రఘురామకృష్ణరాజు గారిని కూడా అడుక్కునే పరిస్థితికి వచ్చావు. అయ్యా మహాప్రభు, నేను పోటీ పెట్టను, నాకు ఏదైనా సహకరించు అని. ఆయన ఎందుకు సహకరిస్తాడు? నువ్వు పోటీ పెడితే మాత్రం ఆయన గూడేది ఏముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజు, జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంటు, జగన్మోహన్ రెడ్డి రిక్వెస్టు నేనేమాత్రం పట్టించుకోను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తుత్తర మరింత తీర్చేటువంటి కార్యక్రమం నేను చేస్తాను అంటూ రఘురామకృష్ణరాజు గారు ఆ మీడియేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి చెప్పడంతో, ఏమీ కోల్పోయినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయం చెప్పడంతో రాబోయే 4.5 ఏళ్ళు నా తుత్తర తీరుద్దని తీవ్ర ఆవేదనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.